హాయ్ గైస్. నేను ఈరోజు ఒక చిన్న కథ గురించి మీ ముందుకు వచ్చాను. చిన్న కథతో మీకు ముందుకు వచ్చాను. ఈ చిన్న కథ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మీరు తెలుసుకోవడం కోసం నా అఫీషియల్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో మీరు చూడండి. ఈరోజు నేను చెప్పేది ఏంటి అని అంటే ఆ కథ క్లెవర్నెస్ గురించి అనమాట. క్లెవర్నెస్ అంటే ఏంటి అందరికీ తెలిసి ఉంటుంది. తెలివిగలతనము, తెలివితేటలు అనేసి అని అంటాం కదా. అయితే దీని మీద నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒకప్పుడు మన అందరికీ తెలుసు ఏంటి, అక్బర్ అన్నవారు మన భారతదేశాన్ని ఏదైతే ఉన్నారో పరిపాలించారు అని. ఆ టైం పీరియడ్లో బీర్బల్ అన్నవారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే అక్బర్ గారికి ఒక డౌట్ వచ్చింది అనమాట. సో బీర్బల్ గారు ఏదైతే ఉందో ప్రతి దానికి ఆన్సర్ చేస్తూ ఉంటాడు. సో ఆన్సర్ చేస్తూ ఉంటారు కాబట్టి బీర్బల్ని పిలిపించి ఆయనకు వచ్చిన ఒక విచిత్రమైన డౌట్, అక్బర్ గారికి వచ్చిన ఒక విచిత్రమైన డౌట్ ఏదైతే ఉందో దాన్ని బీర్బల్ గారి దగ్గర వ్యక్తపరిచారనమాట. ఏమని వ్యక్తపరిచారు అని అంటే, బీర్బల్ సో ప్రపంచంలో అత్యంత వాట్స్ దట్ ఏమంటారు ఆలోచన లేదా ఏమంటారు శక్తివంతమైన వాళ్ళు ఎవరు లేదా గొప్పవాడు ఎవరు? సింపుల్గా చెప్పాలి అని అంటే బీర్బల్ సో ఈ ప్రపంచం మొత్తం మీద గొప్ప వాళ్ళు ఎవరు అనేసి అడుగుతారు బీర్బల్ గారిని. బీర్బల్ గారు ఏం చెప్తారు అంటే, బీర్బల్ వచ్చేసి బాద్షా మీరేనండి గొప్పవాళ్ళు అనేసి అని అంటాడు. నేను గొప్పవాడినా ఎలా అనంటే, దేవుడి కంటే కూడా మీరు గొప్పవాళ్ళండి అనేసి అని అంటాడు. అదేంటి దేవుడి కంటే గొప్పవాడినా నేను అనేసి అని అంటాడు. అవును బాద్షా, మీరు దేవుడి కంటే గొప్పవారండి అనేసి అని అంటాడు. అంటే ఆ సభలో ఉన్న ఒక సభికుడు ఏం చేస్తాడు అని అంటే అనదర్ పర్సన్ ఏమైతే ఉన్నాడో అతను వచ్చేసి, ఏం బీర్బల్ గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఇలా ఎలా అవుతుంది? దేవుడు కంటే మన బాద్షా ఎవరైతే ఉన్నారో అంటే అక్బర్ గారు ఎలా గొప్పవారు అయ్యారండి, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అనేసి బీర్బల్ గారిని అడిగారనమాట. అయితే బీర్బల్ గారు ఉండే అన్నారు, అంటే నువ్వేం చెప్తున్నావు, మన అక్బర్ గారు చెడ్డవారా అనేసి నువ్వు అంటున్నావా అనేసి అని చెప్పేసి ఆ సభికుడిని అన్నారు. ఇప్పుడు ఆ సభికుడు అంటే ఆ అనదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ రాజుగారు చెడ్డవారు అనేసి ఆయన ఒప్పుకుంటే ఏం చేస్తారు, రాజుగారు శిక్షించే అవకాశం ఉంది. సో శిక్షించే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే భయంతో ఉండి బాద్షా సో నా యొక్క అర్థం అది కాదండి అనేసి అని చెప్తాడు. అంటే ఈ సంభాషణ అంతా జరుగుతున్నప్పుడు అక్బర్ గారికి ఒక ఆలోచన వస్తుంది, అట్ ది సేమ్ టైం ఇరిటేషన్ వస్తుంది. ఏంటి బీర్బల్ ఏంటి దేవుడి కంటే నన్ను గొప్పవాడు అనేసి అని చెప్తున్నాడు, ఇది ఏ విధంగా గొప్పతనం? నేను ఒక మనిషిని, దేవుడు అన్నవాడు చాలా జ్ఞానవంతుడు, నేను మనిషిని అయిన నేను దేవుడి కంటే జ్ఞానవంతున్నా, ఎలా ఇది పాసిబుల్ అయ్యింది అనేసి అని చెప్పి బీర్బల్కి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్తో కూడిన ఇరిటేషన్ ఏదైతే ఉందో అది వచ్చింది అనమాట. అది వచ్చినప్పుడు బీర్బల్ నుండి అన్నారు, బీర్బల్ ఇదంతా నాకు వద్దు కాదు, కానీ సో నేను దేవుడి కంటే ఎలా గొప్పవాడిని అయ్యానో నువ్వు చెప్పు, నేను వింటాను అనేసి అని అంటారు. అంటే సరే అక్బర్ గారు అంటే సరే రాజా నేను చెప్తున్నాను అనేసి అని చెప్పి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను రాజా అనేసి అని అంటాడు. ఏంటి చెప్పు అనేసి అని అంటే, మీరు ఎవరైనా తప్పు చేస్తున్నట్లయితే వాళ్ళకి యావజ్జీవ దేశ బహిష్కరణ శిక్ష అనే దాన్ని మీరు విధిస్తారా? అంటే ఆ దేశం నుండి బయటికి వెళ్ళిపోమనేసని మీరు ఆ శిక్షను మీరు వేస్తారా అనేసని బీర్బల్ గారు అక్బర్ గారిని అడిగినప్పుడు అక్బర్ గారు ఏమన్నారంటే, ఎందుకు వెయ్యను నేను, అది నేను వేసేస్తాను. ఒకవేళ ఏ పర్సన్ అయితే ఉన్నాడో ఆ పర్సన్ తప్పు చేస్తుంటే నేను ఎగ్జాక్ట్గా నేను చేసే పని అదే, దేశ బహిష్కరణ అన్నది నేను చేస్తాను అనేసి అని అన్నాడు. ఇది నిజమే కదా రాజా అని అంటే, అవును నిజము అని అంటాడు. అయితే దేవుడు ఎవరైతే ఉన్నాడో దేవుడు ఆ పని చెయ్యలేడు రాజా అనేసి అని అంటాడు. దేవుడు పని చేయలేడా? ఎలా, ఏంటి, నేను చేయలేంది, నేను చేయగలిగింది దేవుడు చేయలేంది ఏంటి అనేసి అనంటే బీర్బల్ ఏమంటారు అనంటే, రాజా దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన విశ్వమంతా ఉన్నాడు, అంటే ప్రపంచం మొత్తంలో కూడాను ఆయన ఉన్నాడు. ఒకవేళ ఏ మనిషినైనా బహిష్కరిస్తే ఆ మనిషిని
ఎక్కడికి పంపించాలో కూడాను దేవుడికి తెలియదు కదా. ఎందుకు? దేవుడు అంతా ఉన్నాడు. దేవుడు లేని ప్లేస్ అంటూ ఎక్కడ ఉంది? ఆ ప్లేస్కి ఎలా పంపిస్తాడు మనిషిని? అంటే దేవుడు చేయలేని పని నువ్వు చేసావు కాబట్టి నువ్వు గొప్పవాడు రాజా అనేసి అని చెప్పాడు. ఈ టైంలో ఏమనిపిస్తుంది అండి? ఒకటి చూడండి, దీని యొక్క ఒక పరమార్థం లేదా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొరువా అనేసని. ఓకేనా? ఇప్పుడు దేవుణ్ణి రాజుని పోల్చినప్పుడు అక్కడ రాజుని ఏవైతే ఉన్నాడో రాజుని హైప్ చేశాడు, అంటే ఎక్కువ చేశాడు, దేవుణ్ణి తగ్గించాడు. సో ఎప్పుడైతే హైప్ చేశాడో అట్ ద సేమ్ టైం ఆయన ఏం చెప్పాడు? రాజుకి వ్యతిరేకంగా చెప్పాడు. ఏమని? దేవుడు గొప్పవాడు, నువ్వు దేవుడి కంటే తక్కువ వాడు అనేసరి తక్కువతనం ఏదైతే ఉందో అది ఈయన యొక్క తెలివితేటలతోటి దాన్ని ఏం చేశాడు? కవర్ చేస్తూ నువ్వు గొప్పవాడివేరా భయ్ కానీ అంటూ అక్కడ ఒక కండిషన్ అనేది పెట్టాడనమాట. ఓకే, సో దీన్ని బట్టి ఏంటి అని అంటే, సమయం ఏదైతే ఉందో, సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మన తెలివి ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తూ మనం ఏం చేయాలి? ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది ఈ కథ యొక్క అర్థం. సో ఎప్పుడైతే రాజుగారికి ఆ బీర్బల్ చెప్పిన ఆ ఏదైతే అనాలిసిస్, ఆ విశ్లేషణ ఏదైతే ఉందో అది ఆయనకి నచ్చి ఆయన ఏం చేశాడంటే చాలా గిఫ్ట్లు బీర్బల్కి ఇచ్చేసి, బీర్బల్ యు ఆర్ ఏ వెరీ గ్రేట్ పర్సన్ అని చెప్పేసి ఒక అవార్డు కూడా ఇచ్చాడనమాట. సో దీని అర్థం ఏంటి అని అంటే, రాజు కంటే దేవుడు గొప్పవాడు. రాజు అంటే మనిషి అయినా తప్పు చేయగలడేమో కానీ దేవుడు ఎప్పుడు కూడాను ఏంటండి తప్పు చేయడు, కానీ కొంత టైం మాత్రం తీసుకుంటాడు. దిస్ ఈజ్ ద మోరల్ ఆఫ్ మై స్టోరీ. ఒకవేళ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఓకే, సైన్ ఆఫ్ యువర్ నందన. ఓకే, బై బై.